ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. మనము వాటర్ మన హైయెస్ట్ దాని మీద 1 మీటర్ ఫ్రీ బోర్డ్ పెట్టాలి. అట్లా పెట్టి అవసరం ఉంటుంది. ఇచ్చుకుంటే మనం ఈ సిస్టమ్ లేదు కానీ అంటే మనం నింపుకొని పెట్టుకోవడానికి మరి ఎక్కువగా మనం ఇప్పుడు దాన్ని బాగా రండి. మినిస్టర్గా ఉన్నప్పుడు మీ అందరికీ పంటలు వండాలి అన్న ఉద్దేశంతో అలీసాగర్లకు నీళ్ళు రావాలంటే అప్పుడు మనం అక్కడ చెక్ డ్యామ్ కట్టి డైవర్షన్ తీసుకున్నాం. అలీసాగర్ నింపుకోవడానికి ఏది మల్కాపూర్ చెరువు నుంచి. అదేవిధంగా ఇప్పుడు అలీసాగర్కు నీళ్ళు వస్తూ ఉన్నాయి కానీ కుర్నాపల్లి, టానా, మంగల్పాడ్ అండ్ ఎడిపల్లి చెరువులు, ఒలుచుకట్టు చెరువులు నింపుకోవటానికి మనం మాటు ద్వారా నింపుకోవడానికి అవకాశం ఉన్నది. ఆ నీళ్ళని మాటుకు మళ్ళిస్తే బాగుంటుందని మీ రైతులందరూ, మీ నాయకులందరూ చెప్పిన తర్వాత ఈరోజు నాతో ఎస్సీ గారు కానీ, డిఈ కానీ, డిప్యూటీ గారు కానీ వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఎట్లయితే తొందరగా చేస్తారో అన్ని విధాలుగా వాళ్ళకు సేవ్ కావాలి, మనకు సేవ్ కావాలన్న ఉద్దేశంతో షెల్టర్స్ పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా చేస్తారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత అలీసాగర్ షెల్టర్స్ ఏదైతే ఓవర్ఫ్లో వాటర్ ఉందో, ఎక్సెస్ వాటర్ ఒక్క షెల్టర్ వదిలితే ఏం కాదు. మా అన్ని కోతలకు వచ్చినాయి, హార్వెస్టింగ్ వస్తున్నాయి. కాబట్టి ఈ 20 days మాకు వాటర్ ఎక్కువ ఉంటే పంటలు దెబ్బతిట్టే అన్న ఆలోచనతో రైతులందరూ వస్తే వాళ్ళని కన్సల్ట్ ఇరిగేషన్ ఆఫీసర్లు చూపించి 1-2 hours లోపలనే ఒక షెటర్ క్లోజ్ చేసి ఒకటే షెటర్ మీద నడుపుతామని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా చేస్తూ, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ లెవెల్ పెరుగుతూ ఉంది. కొన్ని పంటలకు నీళ్ళు వస్తూ ఉన్నాయి అన్న రైతులు ఆవేదన చెంత నిన్న పొద్దున్నకి ఏం లేదు కానీ ఇవాళ పొద్దున్న వరకు పెరిగిందన్నారు.
ఇప్పుడు విజిట్ చేస్తాం. విజిట్ చేయకుండా ముందు కూడా శ్రీరామ్ సాగర్ కన్సల్టెన్సీకి ఎస్సీలకు ఆఫీసర్లకు చెప్పడం జరిగింది. అవుట్ఫుల్ ఎక్కడ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత అయినంత మట్టుకు 2 బాధలు వస్తూ ఉన్నాయి. శ్రీరామ్ సాగర్లో నీళ్లు లేకుండా ఒక బాధ ఉంటేనేమో మనకు బాధ వస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేయాలంటే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కానీ అయినా పంటలు వచ్చిన పంటని మనకు లాస్ కాకుండా చూసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం.